ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టూస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇవాళ నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ స్పీడ్గా తయారైపోయే ఫుడ్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏమిటంటారా? క్రిస్పీ 2 minutes పకోడా. ఎలా చేద్దామంటారా? దాని ఇంగ్రీడియంట్స్ ఏంటంటే శనగపిండి, నానబెట్టుకున్న అటుకులు 5 minutes ముందర నానబెట్టుకుంటే సరిపోతుందండి. అలాగే నానబెట్టుకున్న సగ్గుబియ్యము, 2 spoons మైదా, తగినంత ఉప్పు, కారము, పసుపు కూడా వేసుకోవచ్చు. మీకు కావాలంటే జీలకర్ర వేసుకోవాలి, హెల్త్కి మంచిది కాబట్టి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇంకా హెల్తీగా ఉండాలనుకుంటే కనుక క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ముందుగా తయారు చేసుకునే విధానం ఏంటంటారా? ఒక బౌల్లో మన శనగపిండి, మైదా, నానబెట్టుకున్న సగ్గుబియ్యం అండ్ అటుకులు ఈ 2 వేసేసుకొని దాంట్లో మనం తగినంత ఉప్పు, కారం వేసుకొని అలాగే మనం జీలకర్ర తీసి పెట్టుకున్నాం కదా, జీలకర్ర కూడా దాంట్లో వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ డిష్ అనేది చాలా త్వరగా అయిపోతుందండి. 2-3 minutes, 5 to 10 minutesలో మీరు తయారు చేసుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలకి స్నాక్ లాగా అలా కూడా ఉపయోగపడుతుంది అండ్ స్పీడ్గా అయిపోతుంది. అండ్ నేను ఇంగ్రీడియంట్స్లో మీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే దీంట్లో కొంచెం మనము వంట సోడా అనేది కొంచెంగా వేసుకోవాలి. సో దట్ మనకి క్రిస్పీనెస్ అను ఆయిల్లో బాగా ఫ్రై అవుతుందన్నమాట. సో చిటికెడు వంట సోడా అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ ఇలా కలుపుకునేటప్పుడు ఫస్ట్ మొత్తం పౌడర్ మొత్తం కలుపుకోవాలండి. బాగా పౌడర్ కలిసినాక కొంచెం వాటర్తో తడుపుకుంటూ మనం ఈ మిక్చర్ని అంతా బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మన పకోడీ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. సో దీంట్లో మనం ఉల్లిపాయలు వేస్తుంటాం కాబట్టి ఆల్రెడీ వాటర్ వస్తుంటుంది కలుపుతుంటే, కాబట్టి మనం కొంచెం యాడ్ చేసుకోవాలి వాటర్. లేకపోతే మరీ లూజ్ అయిపోతుందండి, పునుగుల పిండిలాగా. ఆ తర్వాత సపరేట్ అయిపోతుంది మనం ఆయిల్ వేస్తే. కొంచెం కన్సిస్టెన్సీ కూడా ముక్కకి ఇది పట్టుకునేటట్టు వేసుకోవాలి. అందాక మనం కొంచెం ఆయిల్ని పొయ్యి మీద పెట్టుకొని కాగాలి. ఆయిల్ కాగిందా లేదా చూసుకున్నాక మనం ఈ పిండిని అనేదాన్ని చిన్న పకోడీలాగా ఆయిల్లో వదిలిపెట్టాలి. సో బాగా ఫ్రై అయ్యాక రెడ్గా దూరగా వేగాక ఒకసారి తిప్పుకొని తీసేసుకుంటే మన క్రిస్పీ పకోడా రెడీ అయిపోతుందండి. దీన్ని మన సాస్తో కానీ దేనితో కానీ సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అండ్ స్నాక్స్ లాగా కూడా పనికొస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.